ఓపెనర్స్‌గా కోహ్లీ, రోహిత్ పెద్ద ప్లానే ఉంది. ప్రెజెంట్ మనకు ఐపీఎల్ అయిపోయిన వెంటనే జూన్‌లో అయితే మనకు టీ20 వరల్డ్ కప్ జరగబోతుంది ఫ్రెండ్స్. అందుకు చాలామంది కెప్టెన్స్ అలానే కంట్రీ కూడా చాలా అయితే వెయిట్ చేస్తున్నారు ఎగరగా. ముందుగా అయితే రోహిత్ శర్మ. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్‌కి రోహిత్ శర్మనే ఉండాలి. ఇంక హార్దిక్ పాండ్యా కాదు కెప్టెను. మాకు రోహిత్ శర్మే కావాలి అనంటూ బీసీసీఐ తనకైతే తన్నే నియమించిందన్నమాట కెప్టెన్‌గా ఉండమని చెప్పి టీ20కి. సో దానికి మీ అందరూ చూసారు రీసెంట్‌గా ఆర్‌సీబీ మ్యాచ్‌లో కూడా దినేష్ కార్తీక్ చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు ఐపీఎల్‌లో. అప్పుడు వెంటనే రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ నువ్వు వరల్డ్ కప్‌లో ఆడాలి. వరల్డ్ కప్‌కి వెళ్ళి గట్టిగా కొట్టాలి అనంటూ తనైతే మాట్లాడడం జరిగిందనమాట. సో ఆ కామెంట్స్ అయితే అలానే ఆ వీడియో చాలా అయితే వైరల్‌గా మారింది. ఇప్పుడు బీసీసీఐ రీసెంట్‌గా విరాట్ కోహ్లీ కూడా ఓపెన్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చాడనమాట ఆర్‌సీబీ తరపున. వచ్చి తను ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ రన్స్‌గా లీడ్ చేస్తున్నాడనమాట. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సరసన విరాట్ కోహ్లీ గాని ఓపెనింగ్ దిగితే అద్భుతంగా ఉంటుంది పెర్ఫార్మెన్సు. రోహిత్ శర్మ అయితే పవర్ ప్లే వరకు బ్రహ్మాండంగా హిట్టింగ్ చేస్తారనమాట. దాని తర్వాత విరాట్ కోహ్లీ కూడా వెంటనే అవుట్ అయిపోకుండా తను కూడా 20th వరకు స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ నెమ్మదిగా ఆడే బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరు కానీ ఓపెన్గా వచ్చే మాత్రం అదృష్టం అంటూ ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ మందే అంటూ బీసీసీఐ ప్లాన్ చేస్తున్నారు అని అయితే టాక్ అనమాట. ఆల్రెడీ ఎవరైతే మనకు కోచ్గా రాహుల్ ద్రావిడ్ అలానే అజిత్ అగర్కర్ ఇద్దరు కూడా రోహిత్ శర్మతో మీట్ అయ్యి ఏ విధంగా మనం ఆడాలి, ఎలాంటి ప్లేస్ని తీసుకోవాలని డిస్కస్ చేశారని అయితే ఇన్ఫర్మేషన్. ఒక రకంగా చెప్పాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే కూడా నా పాయింట్ ప్రకారం యశస్వి జైస్వాల్ వచ్చి వన్ డౌన్ తర్వాత విరాట్ కోహ్లీ, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, నెక్స్ట్ మనకు ఇంకా మీరు చూసినట్లయితే మన సంజు శాంసన్ కానివచ్చు, లేకపోతే దినేష్ కార్తీక్, లేకపోతే ఇంకొకరైనా జడేజా ఎవరైనా వస్తే బాగుంటుంది. సో నా పాయింట్ ప్రకారం అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అనమాట. బౌలర్స్ అటాకింగ్ చేసేటప్పుడు మనం రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. లేకపోతే కష్టమైపోతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం విరాట్ కోహ్లీ అలానే రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వస్తే ఏ విధంగా ఉంటుంది వరల్డ్ కప్ 2020 అని మీకు అనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ కోరుకుంటున్నారు ఇద్దరు కూడా ఓపెనర్స్ రావాలనేసి. సో ఓపెనర్స్ రావాలి అని చెప్పి మ్యాచెస్ విన్ కాకుండా మన హ్యాపీనెస్ కోసం ఉంటే కాదు, ఖచ్చితంగా మన కంట్రీ కోసం ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళిద్దరి కంటే కూడా రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అంటే ఇషాన్ కిషన్ అంటే తీసేసింది మన బీసీసీఐ. సో కాబట్టి యశస్వి జైస్వాల్ సెలెక్ట్ చేసింది. ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ గారు ఉంటే మాత్రం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.